గౌరవ వందన స్వీకారం మరియు పెరేడ్ గ్రౌండ్ రైతులకు వెనుదండుగా అందిస్తూ నవీన వ్యవసాయ పద్ధతులను వారికి నేర్పుతూ వ్యవసాయ శాఖ ముందుకు సాగుతోంది. డ్రోన్ ద్వారా స్ప్రే ఫెర్టిలైజర్. ఇప్పుడు ఐఏఎస్ గా ఉన్నారు, అంతకుముందు ఐపీఎస్ గా చేసినటువంటి విషయం మనం అందరము గుర్తు చేసుకోవాలి. వారు పోలీస్ శాఖలో వారి సేవలు అందించడం జరిగింది. మరొకసారి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి వీలుగా అన్నట్టుగా పోలీస్ శాఖ సందర్శించడం జరుగుతోంది. అలాగే నిన్ననే చూసాం, సేవలు అందించినందుకు గుర్తుగా ప్రశంసా పత్రాలు అధికారులకు అందించడం జరిగింది. ప్లీజ్ టేక్ ఇనిషియేషన్. దయచేసి విద్యార్థులందరినీ కూర్చోబెట్టాలి తొందరగా, ఇంకా కార్యక్రమం ఉంది. ఎంతో మంది కొంత సంయమనం, కొంత సహకార భావంతో ముందుకు సాగాలి. అప్పుడే ఏ కార్యక్రమమైనా సుసంపన్నం అవుతుంది. జ్ఞాపికను స్వీకరించినటువంటి విద్యార్థులు తమ తమ స్థానాలకు వెళ్ళి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. జరుగుతోంది. శకటం అనంతరం అందరూ లేచి నిలబడి ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. ప్రతిజ్ఞ వేదిక ద్వారా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అనుసరించవలసి ఉంటుంది. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో 1957వ సంవత్సరంలో అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేయబడింది. అగ్నిమాపక శాఖ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్, రెస్క్యూ ఆపరేషన్స్, ఎమర్జెన్సీ ఆపరేషన్స్. తెలంగాణ అగ్ని రెండు చేపలు మత్స్యశాఖ ద్వారా ఉపాధి పొందుతూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఎంతో మంది. ఆ తదుపరి మన ముందుకు వస్తున్నారు పశు సంవర్ధన శాఖ. ఎలా వైద్యం అందిస్తున్నారు ఆరోగ్య కేంద్రాలలో మరియు హాస్పిటల్స్లలో అనే విషయాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా శకటంపై మనకు చూపిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లవాడి నుండి 16 సంవత్సరాల వరకు వ్యాక్సినేషన్ చేయడం, అలాగే చేనేత మరియు జౌళి శాఖకు సంబంధించిన శకటం మన ముందుకు రావడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పేరుతో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లాలో పవర్లూపులపై తయారయ్యే చీరలను తెలంగాణ రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు చేరువ చేయాలనే లక్ష్యాన్ని ఈ గణతంత్ర దినోత్సవ శకటం ప్రతిబింబిస్తోంది. అధికారులు ముందుకు సాగుతున్నారు. తమ శాఖకు సంబంధించినటువంటి శకటాన్ని వెనకాల అనుసరిస్తోంది. మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పిస్తూ సిరిసిల్లా పవర్లూమ్ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతున్న ప్రయత్నాన్ని ఈ శకటం స్పష్టంగా చూపిస్తోంది. అలాగే సమగ్ర శిక్షా పథకం కింద సిరిసిల్లాలోనే తయారవుతున్న ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు మరియు రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థుల యూనిఫామ్లు కూడా ఈ శకటం ప్రత్యేకంగా ప్రదర్శిస్తోంది. అంతేకాకుండా ప్రత్యేక ఆకర్షణగా ప్రత్యక్ష చేనేత ప్రదర్శనను ఏర్పాటు చేసి చేనేత కళాకారులు మొత్తంపై అగ్గితో వైద్య ఆరోగ్య శాఖ శకటం. విద్య, వైద్యం ఎంత ముఖ్యమో మనకు తెలియంది కాదు. వైద్యాన్ని అందిస్తూ అందరినీ చక్కని ఆరోగ్యంతో ఉండేలా చూస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ వారు. అదిగో కదిలి వస్తోంది వైద్య ఆరోగ్య శాఖ ప్రగతి రథం.
ముందస్తు పరీక్ష ఆరోగ్యానికి రక్ష అనే నినాదంతో దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడానికి చేపట్టబోయే అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమం గురించి తెలుపుతూ ప్రజలందరూ కూడా అధిక రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముందస్తుగా నివారించడానికి గ్రామ గ్రామాన మన ఇంటి వద్ద మన ఆరోగ్య శాఖ సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. 30 ఏళ్ల పైబడిన వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సేవలను అందుకోవాల్సిందిగా సూచిస్తున్నారు ఈ శకటం ద్వారా. అలాగే మనం అనుసరిస్తున్నటువంటి అంబులెన్స్లను చూడొచ్చు. 108 ఈరోజు 102 అమ్మఒడి JSSK ద్వారా, అలాగే 108 ఎమర్జెన్సీ సర్వీసెస్ అత్యవసర సేవల కొరకు 108 అంబులెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ వారు. ప్రశాంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకొని శ్రమతో ఆహారం తీసుకుంటూ మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేసుకున్నట్టు ఉంటే మన యొక్క ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఆ తదుపరి రావడం జరుగుతుంది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కింద ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డు కూడా మన ఆశా ANM కార్యకర్తలు అందరూ ఉచితంగా క్రియేట్ చేసి ఇస్తున్నారు. ప్రజలందరూ తమ ఆధార్ కార్డ్ సంబంధిత ఆరోగ్య ఉప కేంద్రాల వద్ద, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉచితంగా వీటిని పొందవచ్చు. ఆధార్ కార్డు ద్వారా ప్రజలందరూ ఈ యొక్క వైద్య రికార్డులను భారతదేశం అంతటా ఏ హాస్పిటల్లోనైనా ఎండు చేపలు మత్స్యశాఖ ద్వారా ఉపాధి పొందుతూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఎంతోమంది. ఆ తదుపరి మన ముందుకు వస్తున్నారు పశుసంవర్ధక శాఖ. రైతన్నలకు వెనుదనగా నడుస్తుంది వ్యవసాయ శాఖ. తదుపరి జిల్లా మత్స్యశాఖ రాజన్న సిరిసిల్ల జల వనరులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మత్స్య పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అలా జల వనరులకు జల సిరుడు ఉన్నటువంటి రాజన్న సిరిసిల్లాలో మత్స్య పరిశ్రమను ముందుకు తీసుకెళ్తోంది. జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలో 348 చెరువుల్లో 1 కోటి పైచీలకు చేపలను 100% సబ్సిడీపై అందించి విదేశాలను చేద్దాం, భూమును దగ్గరగా ఉందాం, రోగాలను తరిమి కొడదాం, భవిష్యత్తు తరాలకు బంగారు భూమిని అందిద్దాం అంటూ రైతు, వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ శకటం మన ముందుకు సాగుతోంది. మనం శకటంపై గమనించవచ్చు. రైతు